అది అయినోళ్ళే అసలు రూపాయలు బయటపడ్డాక ఎట్లుంటుందంటే, మన మౌనం వాళ్ళతో మళ్ళీ ఘర్షణ పడనీయదు, గొడవ పడనీయదు. మళ్ళీ మన మౌనం వాళ్ళతోటి చెప్పనీయదు కూడా. మనం ఇది చేసాము, దీనికోసం చేసామని కూడా చెప్పనీయదు. ఎందుకంటే మన మౌనం లోన మనసు ఏమైతాయి అంటే అనిపిస్తుంది, మనసుకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళకి మనం సాయం చేసామా, ఇలాంటి వాళ్ళకి బాగుపడాలని మనం దారి చూపెట్టామా అని మన మనసుకు అనిపిస్తుంది. అనిపించి మన మౌనం ఏంది, మనకి చేసిన సాయం కూడా మేము ఇది మీకు చేసామని వాళ్ళతో చెప్పాలనిపించదు. ఎందుకంటే మన నోరు వేస్ట్, మన టైం వేస్ట్, అంతకాడికి మించి మన ఇలువ పోయిద్ది వాళ్ళతో మళ్ళీ చెప్తే. ఆ ఇలువ కాపాడుకోవాలంటే ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు, ఈ మనుషులకు మళ్ళీ సాయం చేయకూడదు అని మనసుకు అనిపించి మనసులో సర్ది పెట్టుకుంటే అసలు ఎక్కడలేని రిలాక్సు, ఎక్కడలేని మనసు ఎంత వస్తుంది. ఎవరికైనా సాయం చేయండి, కానీ బయట వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అయిన వాళ్ళకి సాయం చేస్తారు చూసారా, అది మిమ్మల్ని ఎంత దూరమైంది తీసుకుపోయిద్ది. సాయం చేసినోడే మిమ్మల్ని ఏ రకంగా ఇరికియాలని చూస్తాడు. వాడికి అవసరం ఉన్నప్పుడు ఒక తీరు, అవసరం లేనప్పుడు తీరు. ఒకసారి చెప్పాను, ఆ విధంగా వాళ్ళు ఎంత దూరమైన పంపిస్తారు. అదే కానోడు అనుకో, మనం ఉన్నా భూమి మీద ఉన్నా లేకపోయినా, వాడు ముందు ఉన్నా లేకపోయినా ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాడు. అది ముందు మనం తెలుసుకోవాల్సిన నిజం. నేనైతే చాలా అనుభవాలు తిన్నానండి అయిన వాళ్ళ దగ్గర. కానీ ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఎవరితో ఎట్లా ఉండాలో, ఎవరితో ఎట్లా